నార్కల్ జిల్లా కొల్లాపూర్లో వ్యవసాయం మరియు పోలీస్ అధికారులు ఫర్టిలైజర్ సీడ్స్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్ నకిలీ డీఏపీ మరియు నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయని అనుమానాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు వ్యవసాయ అధికారి హుస్సేన్ సిఐ శంకర్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు. రైతులకు సరైన బిల్లులు ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే షాపులు లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేను కూడా కొత్త గొప్ప సైన్స్ చదివాను కదా. ఇది ఏమేమి కూడా సనవాళ్ళు కూడా మొన్న 600 కుదరక స్టాక్ ఇచ్చినట్టే ఉండాలి. రైతుకి ఇచ్చినట్టు బిల్లు ఉండాలి, ఆన్లైన్లో ఉండాలని. మండలంలో వ్యవసాయ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్గా ఏర్పడి పట్టణంలోని దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఏ షాప్లో కూడా స్పూరియస్ విత్తనాలు అమ్మట్లేదని ప్రతిదీ చెక్ చేయడం జరిగింది. బిల్లులు, ఇన్వాయిస్లు రైతులకు ఇస్తున్నారా లేదనేది కూడా చెక్ చేయడం, తరోగా చెక్ చేసి అందరివి చూడడం జరిగింది. నకిలీ ఇటీవల బిజినపల్లి మండలంలో నకిలీ డిఏపి గుర్తించడం జరిగింది. అలాంటిది ఏమన్నా ఈ మండలంలో ఏమన్నా అమ్ముతున్నారనేది ప్రతిదీ కూడా ప్రతి షాప్లో చెక్ చేయడం జరిగింది. భాగంగా ఏ డీలర్ దగ్గర కూడా ఎలాంటి గుర్తింపు లేని కానీ బిల్లులు లేని విత్తనాలు కానీ ఫర్టిలైజర్ కానీ లభించలేదు. కొల్లాపూర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ కొల్లాపూర్ మరియు మా సిబ్బందితోటి అగ్రికల్చర్ ఫర్టిలైజర్ షాప్స్ మరియు సీడ్ షాప్స్ వీటన్నిటిని తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నకిలీ విత్తనాల గురించి మరియు ఫర్టిలైజర్స్ గురించి మరియు పెస్టిసైడ్స్ వీటన్నిటికీ అన్ని షాప్స్కు లైసెన్స్ ఉన్నాయా లేవా, ఉన్న స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, విత్ ఇన్వాయిస్ తోటి కంపేర్ చేయడం జరిగింది. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి మన ఏడీ గారు అన్నిటి శాంప్లింగ్ చేయడం జరిగింది. ఆ శాంప్లింగ్ చేసిన ఏదైతే సీడ్స్ ఉన్నాయో ఫర్టిలైజర్స్ వాటిని శాంప్లింగ్ చేయడం జరిగింది. వాటిని టెస్ట్లకు పంపించిన తర్వాత వాటి రిపోర్టుపై తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఏమన్నా ఫేక్ సీడ్స్ అని తెలియజేస్తే వాటిపై తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన అన్ని షాప్ ఓనర్స్కి వాళ్ళందరికీ తెలియజేయడం ఏంటంటే ఎటువంటి స్పూరియస్ సీడ్స్ కానీ అటువంటి అమ్మొద్దని చెప్పి, ఒకవేళ అటువంటి ఏమన్నా మా దృష్టికి వచ్చినా వారిపై తగు చర్య, కఠినమైన చర్య తీసుకోవడం లా ప్రకారం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.